దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తవ్వే కొద్దీ కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నారు. ఈ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ మెడకు చుట్టుకుంటోంది. మొదట ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ ఆ తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను జైలుకు పంపించింది. ఇటీవలే ఢిల్లీ సీఎం ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మార్మోగుతోంది. అయితే ఈ కేసు ఇంతటితో ఆగకుండా మరింత మంది ఆప్ నేతల చుట్టూ తిరుగుతోంది. లేటెస్ట్ గా మరో ఢిల్లీ మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని ఆ సమన్లలో తెలిపింది. దీంతో ఇంకెంతమందికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ మద్యం కేసు 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఇటీవల కేజ్రీవాల్ అరెస్టుతో వేగం అందుకుంది. ఈ ఢిల్లీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలో మరో కీలక మంత్రి కైలాష్ గెహ్లోట్ కు ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. ఈ కేసు విచారణకు సంబంధించి కైలాష్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో కైలాష్ హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ముందు సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ఈడీ ఈ నెల 21న కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించి ఆయన్ను అరెస్ట్ చేసింది. మొదట ఆయన్ను ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచి ఈ నెల 28 వరకు కస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత మరోసారి కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు ఏప్రిల్ 1కి ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో ఈ నెల 28న జరిగిన కోర్టు విచారణ సందర్భంగా జడ్జి అనుమతితో కేజ్రీవాల్ స్వయంగా తన తరఫున తానే వాదనలు వినిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఈడీపై తీవ్ర ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ కేవలం 4 ఇచ్చిన వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇక ఈడీ కస్టడీ నుంచే ఢిల్లీ పాలనా వ్యవహారాలను ఆయన చూస్తున్నారు. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దాన్ని కోర్టు కొట్టివేసింది.